మన అప్పారావు అమెరికా వెళ్ళి బిల్గేట్స్తో మీటింగ్లో పాల్గొన్నాడు. మా దేశం ఎంత అభివృద్ధి చెందిందో నీకు చూపిస్తారా అంటూ ఒక అడవికి తీసుకెళ్ళాడు. ఇక్కడ గొయ్యి తవ్వు. అప్పారావు అలాగే తవ్వాడు. ఇంకా లోతుకి తవ్వు అంటూ 100 అడుగుల గొయ్యి తీయించాడు. ఇప్పుడు వెతుకు, ఏదైనా దొరుకుతుందేమో అన్నాడు బిల్గేట్స్. అప్పారావు వెతికితే ఒక వైరు దొరికింది. చూసావా, 100 ఏళ్ల క్రితమే మేము టెలిఫోన్ వాడాము అన్నదానికి ఇది రుజువు అన్నాడు బిల్గేట్స్. అప్పారావుకి ఒళ్ళు మండింది. తమాయించుకున్నాడు. ఆ తరువాత బిల్గేట్స్ మన ఇండియాకి వచ్చాడు. అప్పుడు మన అప్పారావు బిల్గేట్స్ని కలిసి మా దేశం గొప్పతనం కూడా చూపిస్తా రమ్మని అడవికి తీసుకెళ్ళాడు. అక్కడ గొయ్యి తీయమన్నాడు. బిల్గేట్స్ అలాగే గొయ్యి తీశాడు. ఇంకా లోతు, ఇంకా లోతు అంటూ 500 అడుగుల లోతు తీయించాడు. ఇప్పుడు వెతుకు, ఏదైనా దొరుకుతుందేమో అన్నాడు అప్పారావు. పాపం ఎంత వెతికినా బిల్గేట్స్కి ఏమీ దొరకలేదు. వెంటనే మన అప్పారావు, చూసావా, 500 ఏళ్ల క్రితమే మా వాళ్ళు వైర్లెస్ టెక్నాలజీ వాడారు అన్నాడు గర్వంగా. బిల్గేట్స్ షాక్ తిని ఇప్పటికీ సరిగ్గా అన్నం తినడం లేదట. మన చల్పాయ్ ఫ్రెండ్ని ఒక కారు గుద్దేసి వెళ్ళిపోయింది. మనోడు 108కే కాల్ చేశాడు. చల్పాయ్, సార్, మా ఫ్రెండ్ని ఒక కారు గుద్దేసి వెళ్ళింది. వాడి చెవులు ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. చేయి కూడా విరిగిందేమోనని డౌట్గా ఉంది. కాస్త అర్జెంటుగా అంబులెన్స్ పంపగలరా? ఆపరేటర్, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? చల్పాయ్, సైనిక్పూర్ కాలనీ. ఆపరేటర్, కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది, స్పెల్లింగ్ చెప్పగలరా? చల్పాయ్ ఏమీ మాట్లాడలేదు. ఆపరేటర్, సార్, మీరేమీ మాట్లాడడం లేదు. అసలు నా గొంతు వినిపిస్తుందా? హలో హలో. ఒక అరగంట తర్వాత చల్పాయ్, నాకు సైనిక్పూర్ స్పెల్లింగ్ రాదండి, అందుకే మా వాడిని కోటీకి ఇడ్చుకొచ్చా. స్పెల్లింగ్ రాసుకోండి, KOTI. నేను ఫలానా బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాను. మీకు లోన్ ఏదైనా కావాలా? మా దగ్గర వడ్డీ చాలా తక్కువ. సరే, నేను ఫలానా రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నాను. మీరు బ్యాంకులో ఉన్న డబ్బంతా మా ఫ్లాట్స్ కొనడానికి వాడండి. మా దగ్గర కూడా అమ్ముడు కాని ఫ్లాట్స్ చాలానే ఉన్నాయి. హరి, ఏరా నరేష్, పెళ్ళికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండేది కదా, ఇప్పుడు లేదేంట్రా? నరేష్, మా ఆవిడ దానికి మొరిగే అవకాశం ఇవ్వట్లేదని రాత్రికి రాత్రే పారిపోయిందిరా. భర్త, నీ బరువు 80 అయితే 60 చెప్పావేంటే? భార్య, అదా, మనకుంది కదా అని ఊరికే గొప్పలు చెప్పుకోకూడదండి.